దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 54 అధ్యాయంలో పర్వతములు తొలగిన మెట్టలు దద్దరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు అని మరి ఈ వాక్యంలో యెషయా భక్తుడు మాట్లాడాడు. ఆయన కృప మనల్ని విడిచిపోదంట. పర్వతములు తొలగిన మెట్టలు దద్దరిల్లిన ఆయన కృప మనల్ని విడిచిపోదు. ప్రియులారా చూడండి, ఈరోజు మన జీవితంలో ఎటువంటి పర్వతాలు మనకి ఎదుర్కొన్నా, ఎటువంటి మెట్టలు దద్దరిల్లిన, అంటే ఈ యొక్క వాక్యానుసారం ఏంటంటే మన జీవితంలో ఎటువంటి పర్వతములు అంటే మనకి ఎటువంటి ఒడిదుడులు వచ్చినా కానీ మనము ఆయన కృప మనకి విడిచిపోదు. ప్రియులారా చూడండి, మరి వాక్యంలో తేటగా మరి యెషయా భక్తుడు మాట్లాడాడు. ప్రియులారా మన జీవితంలో చాలామంది ఆలోచన చేయండి, మనం ఏ విధంగా మనం జీవితంలో ఎదరికెళ్ళగలుగుతున్నాం, మన కుటుంబాన్ని ఏ విధంగా కొనసాగించగలుగుతున్నాం. ప్రియులారా ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు గారి విశ్వాసం చూడండి. మరి యేసు ప్రభు గారు ఆ సముద్రంలో మరి నడుచుండగా ఆయన నామంలో మరి ఆ నామ మరి తుఫాను రాగా మరి శిష్యులందరూ కూడా చాలా ఆందోళన కలిగి భయపడిన విషయాలు మనం చూసాం. యేసుప్రభు గారు మరి నీటిలో నడుచుకుంటూ రావటము మరి శిష్యులు చూశారు. అప్పుడు యేసుప్రభు గారు అడిగారు, పేతురు గారు అడిగారు, ప్రభువా నేను కూడా మీకులాగా నడవాలని. ఆయన పేతురు గారికి ఆశ కలిగింది. ప్రియులారా మనకు కూడా అటువంటి ఆశలు ఉంటాయి. ఆశల్ని మనం ఏం చేస్తామంటే ఆశల్ని నెరవేర్చలేకపోతాం. ప్రియులారా గమనించండి, ఈరోజు పేతురు గారు మరి ఏ విధంగా అయితే యేసుప్రభు గారిని అడిగారో, యేసుప్రభు గారు ఒకటే అన్నారు, నీకు విశ్వాసం ఉంటే నీ విశ్వాసాన్ని బట్టి నడువు అనగా మరి పేతురు గారిని నీటి మీద నడిపించడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ప్రయాణం చేసే నీటి మీద నడిచేటప్పుడు ఎక్కడ కూడా మనము పక్క చూపులు చూడకూడదు, ఎదురు చూపులు చూడకూడదు, పక్క చూపులు చూడకూడదు. ప్రియులారా గమనించండి, విశ్వాసమైన ప్రయాణములో మనం ఏం చేయాలంటే మరి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని ఆటంకాలైనా నడిపిస్తాడు. పేతురు గారు నడిపించారు. పేతురు గారు ఆహా నేను చక్కగా నడుస్తున్నాను, ప్రభువారు ఎలాగైతే నడుస్తున్నారో నేను కూడా నడుతున్నానని పేతురు గారిలో చిన్న గర్వం వచ్చింది. ఆయన పక్కకు తిరిగారు, మళ్ళా మునిగిపోవడం స్టార్ట్ చేశారు. ప్రభువారు మళ్ళీ లేపి నీ విశ్వాసాన్ని నీవు ఉపయోగించుకోమన్నారు. ప్రియులారా అలాగే మనము కూడా చాలా విషయాల్లో దేవుడు మనం లేపుతూ ఉంటాడు. కొన్ని విషయాల్లో మన విశ్వాసం అనే జీవితంలో ప్రభువుని అడుగుతాం ప్రార్థన చేసి. మన పిల్లలము అందరం కూడా ప్రభువుని అడుగుతాం. ప్రభువు నడిపిస్తూ ఉంటాడు సంఘాల్లో. ఆ సంఘాల్లో నడిపించేటప్పుడు మన విశ్వాసం ఎలాగ ఉంటుందంటే ఆ నడిచే నడక, యేసుప్రభు గారు నడిపించే నడక మన హృదయంలో ఎలాగుంటుందంటే, మన ఫ్రెండ్స్ ఉంటారు, కాలేజీ ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ ఉంటారు, మరి పురుషులు చాలామంది మరి ఆ యొక్క షాపుల్లో ఉంటారు, ఆ యొక్క వ్యర్థమైన స్థలాల్లో ఉంటారు. మనం నడుస్తూ వాళ్ళ వైపు చూస్తూ ఉంటాం, అప్పుడే మనం పడిపోతూ ఉంటాం. ప్రియులారా గమనించండి, వీడియో ఉన్న మీరు, నువ్వు ఎక్కడ పడిపోతున్నావు, నువ్వు ఎక్కడ జారిపోతున్నావు, నువ్వు ఏ తలంపుతో జారిపోతున్నావు, ఏ ఆలస్యంతో జారిపోతున్నావో మీరు గమనించండి. అందుకే మరి మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, పర్వతములు తొలగినా, మెట్టలో దద్దరిల్లినా మరి యేసుప్రభు గారు మనల్ని నడిపించే దేవుడు. ప్రియులారా గమనించండి, ఈరోజు మీకు చెప్పే వాక్యము తేటగా అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను. ప్రియులారా మనం ఏ స్థితిలో ఉన్నాము, ఏ విధంగా నడిచే వాళ్ళుగా ఉన్నాము, ప్రభువు నడిపించే బాటలో నడుస్తున్నామా? ప్రభువు అని అడుగుతున్నాం, ప్రభువు నన్ను నడిపించు, నిన్ను వల్లే నన్ను నడిపించు, నీ విశ్వాసం వల్ల నాకు విశ్వాసం రప్పించు, నీకున్న విశ్వాసం నాకు ఉండాలి, నీకున్న పరిశుద్ధత నాకు ఉండాలి, నీ ఉన్న ప్రేమ నాకు ఉండాలి, నీకున్న జాలి నాకు ఉండాలి, నువ్వు చేసిన కార్యాలు నేను చేయాలి అని అడుగుతూ ఉంటాం ప్రభువుని. ఆ ప్రభువు మనకు అన్నీ ఇచ్చాడు, అన్ని వరాలు మనకిచ్చాడు. అన్ని వరాలు పొందుకుని కూడా
విశ్వాసంలో తొలగిపోతున్నామంటే ప్రియులరా, ఈ రాత్రి మీరు గమనించండి, మీరు ఆలోచన చేయండి ప్రియులరా. నేను ఎందుకు మాట్లాడుతానంటే, ప్రతిరోజు వాక్యం మాట్లాడుతూ ఉంటే అందులో సారం కనపడుతూ ఉంటుంది, అందులో వాక్య సారాలు కనపడతా ఉంటాయి. విశ్వాసాలని మీకైనా సరే ప్రతిరోజు ప్రార్థనకి వెళ్తే ఉంటే గనక ఆ వాక్యాలు మీ హృదయాన్ని గుచ్చుకుంటూ ఉంటుంది, ఆ మాటలు మీ హృదయాన్ని గుచ్చుకుంటూ ఉంటాయి. ఆ హృదయాన్ని గుచ్చుకున్నప్పుడల్లా మీరు చేసిన పాపాల్లో మీకు గద్దిస్తూ ఉంటుంది. ప్రియులారా చూడండి, ఈరోజు ఆ పాపాలు మిమ్మల్ని గద్దించకపోతే నరకానికి తీసుకెళ్తాయి. ఈరోజు ఆ మాటలు మిమ్మల్ని గద్దించకపోతే మిమ్మల్ని పరలోకంగా తీసుకెళ్ళవు, నరకానికి తీసుకుపోతాయి. మీతో పాటు నీ బంధువులను తీసుకుపోతాయి, నీతో పాటు నీ తల్లిదండ్రులను తీసుకుపోతుంది, నీతో పాటు నీ స్నేహితులు తీసుకుపోతుంది. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యం ప్రతి ఒక్కరు కూడా బిడ్డలు మీరు సరిగ్గా గమనించమని అడుగుతున్నాను. యవనస్తులైన మీరు, పురుషులైన మీరు, స్త్రీలైన మీరు, వృద్ధులైన మీరు, ప్రతి ఒక్కరూ కూడా దేవుని మాటల్ని మనము శ్రద్ధగా వినాలి. ఆ వాక్యాలు విని మనము ఆయన మాటలు మాట్లాడి మనం ఏ విధంగా నడుగుతున్నాము, ఏ విధంగా విశ్వాసమైన నడక నడుగుతున్నాము అని మనం గమనించాలి. మన కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఎన్నో ఆపదలు వస్తూ ఉంటాయి. చూడండి, మరి యెషోభక్తుడు చక్కగా మాట్లాడాడు. పర్వతములు తొలగిన, మెట్టల దద్దరిల్లిన, నా కృప నీకు తోడై ఉన్నది. ప్రియులారా చూడండి, ఆయన కృప మనకి ఎప్పుడు తోడుగానే ఉన్నది. ఆయన కృప ఎప్పుడు మన వెంటనే ఉన్నది. మనము ఆయన నడిపించే నడకని మానేసి మన చూపులు ఎలా ఉంటాయంటే లోకం వైపు ఉంటాయి. ప్రియులారా గమనించండి, ఈరోజు ఈ వీడియో ఉన్న మీరు ఒకవేళ లోకం వైపు చూస్తున్నారేమో, లోకం వైపు పరిగెడుతున్నారేమో, పాపం వైపు చూస్తున్నారేమో, పాపం వైపు పరిగెడుతున్నారేమో, ఒకవేళ మీ నోటు ద్వారా వచ్చే మాటలు ఒకవేళ మీకు వ్యర్థముగా ఉన్నాయేమో ఒకసారి మీరు గమనించండి. ఆ మాట్లాడే మాటలు చక్కగా దేవునికి ఇష్టమై ఉండాలి. నేను పోయిన వీడియోలో మీతో మాట్లాడా, యేసుప్రభు వారు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, మన ఆలోచనలు ఎరిగిన దేవుడు అని మాట్లాడాడు. మరి ఆలోచనలు ఎరగకపోతే మరి ఆ దేవదూతని ఎలాగైతే భూమి మీదకి గెలుతాడు, పాతాళంలోకి తొక్కుతాడు. ఆ దేవదూతలు ఎన్నో కంకలాలు చూస్తున్నాయి యేసుప్రభు గారిని పడగొడదామని. యేసుప్రభు గారు సింహాసనం మీద కూర్చోవాలని, ఆయనకంట పెద్ద యజమానుడు కావాలని, ఆయనకంట గొప్ప జ్ఞానముగా ఉండాలని, ఆయన తర్వాత నేనే దేవుణ్ణని. ప్రియులారా, ఈరోజు మన సేవకుల్లో కూడా ఉన్నారు, ప్రవచనాలు, భాషలు, ఎన్నెన్నో సూచక కార్యాలు చేస్తున్నారు. తప్పులేదు, దేవుని పిల్లలంగా, దేవుని సేవకులుగా చేయొచ్చు. కానీ దాన్ని హైలైట్ చేసుకుని మీరే దేవుళ్ళు అనుకోవడం చాలా తప్పు. ఎప్పుడు కూడా మన సేవకులైనా విశ్వాసులైనా సరే దేవుని ముందు పెట్టాలి. ప్రియులరా, దేవుని ముందు పెట్టి మనం వెనకుంటే దేవుడు నడిచే నడక, దేవుడు చేసే ప్రయాణం మనం చేస్తే గనక ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. సేవకులుగా ఎన్నో ఆశీర్వాదాలు విశ్వాసులు పొందుకుంటారు, మేలులు పొందుకుంటారు, పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. ప్రియులరా చూడండి, ఈరోజు పరిస్థితులు ఎలాగున్నాయంటే లోకానుసారమైన పరిస్థితులు, లోకానుసారమైన మాటలు, లోకానుసారమైన పనులు ఉంటా ఉన్నాయి. ఈరోజు క్రైస్తవుల్లోనే ఉన్నది మూఢనమ్మకాలు. శుక్రవారం అది చేయకూడదు, మంగళవారం ఇది చేయకూడదు, అమాస్కి ఎదురెళ్ళకూడదు, పౌర్ణానికి ఎదురెళ్ళకూడదు, ఈశాన్మూలన అది చేయకూడదు, ఈశాన్మూలని పెద్ద రాయి ఎట్టకూడదు, ఆ రాయి తీసి నీ నెత్తి మీద పడితే దరిద్రం వదిలిపోతుంది. ప్రియులారా గమనించండి, మనుషులు ఆ విధంగా ఉన్నారు. భూమి చక్కగా మీరు ఫలించండి, భూమి మీకు ఇచ్చాను, సారమైన భూమిని మీకు ఇచ్చాను. ఆ సారమైన భూమిలో మీరు చక్కగా సాగు చేసుకుని మీరు పంట పండి ఫలించి తినండ్రా బాబు అని దేవుడు మనకిస్తే, ఆ భూమిని మనం ఈశాలము, తూర్పు పనమట ఉత్తర దక్షిణాలు అని అనుకుని మనం అక్కడ బరువు పెట్టకూడదు, ఇక్కడ బరువు పెట్టకూడదు అనుకున్నాం. అంత దరిద్రమైన పనులు మనం చేస్తున్నాం క్రైస్తవులుగా. మరి ఒకసారి మీరు గమనించండి. విషయాన్ని మూలన మనం ఏం చేయకూడదు? కరెక్టే, బైబిల్లో కూడా కొలతలు ఉన్నాయి, మరి అన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి, దాన్ని బట్టి మనం పాటించాలి. కానీ లోకాసారమైన పనులు మనం చేయకూడదు. దేవుని పిల్లలుగా క్రైస్తవులని మనము
దేవుని తెలుసుకుని మనము ఎవరి దగ్గరికి వెళ్ళకూడదండి ప్రియులారా, గమనించండి. ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. ఎవరెవరినో తీసుకొచ్చి మనము చేస్తూ ఉంటాం. శంకుస్థాపనలైనా ప్రతి విషయాల్లో కూడా, గృహప్రవేశాలు కూడా అలాగే చేస్తూ ఉంటాం. ప్రియులారా, గమనించండి. ప్రతి విషయంలో సేవకులను పిలవండి, సేవకులతో ప్రార్థన చేసుకోండి, అభిషేకులతో ప్రార్థన చేసుకోండి, విలువైన దైవజనులతో ప్రార్థన చేసుకోండి. చక్కగా ప్రార్థనాపూర్వకంగా మీరు శంకుస్థాపమైన ప్రతి విషయంలో కూడా, గృహప్రవేశాలైనా ప్రతి సేవకులతోనే మీరు ప్రారంభిస్తే కనుక ఆ గృహాలు మీకు ఆశీర్వదించబడతాయి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది వ్యవసాయం చేసిన వాళ్ళైతే ఈశాన్యంలో వెళ్ళి బలి అర్పిస్తూ ఉంటారు, కోడిని కోస్తూ ఉంటారు. ఆ రక్తం చిందితేనంట పంట విస్తారమైన పంట వస్తుందని అలాగ నమ్మకం. ప్రియులారా, చూడండి, కోడిని కోసిన, మనిషిని కోసిన, కుక్కను కోసిన, నక్కను కోసిన, వాటినన్నిటిని సృష్టించిన దేవుడు యేసయ్య ఒక్కడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సృష్టిని ఆరాధిస్తూ ఉంటున్నాం మనం. ప్రియులారా, చూడండి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. సృష్టికర్త యేసయ్య ఆదికాండం ఫస్ట్ నుంచి చదువుకుంటూ వస్తే ఉంటే మరి సృష్టి ఆయనే కలెక్ట్ చేశాడు. జీవరాశుల్ని, ప్రతి మనుషుల్ని, జీవరాశులను అన్నింటిని కూడా సృష్టి ఆయన కలెక్ట్ చేశాడు. భూమి ఆకాశాలని, జీవరాశుల్ని, నదులని, మహాసముద్రాలని, ప్రతి వీటిల్ని కూడా ఆయనే సృష్టి తయారు చేశాడు. సృష్టి కర్తని విడిచిపెట్టి సృష్టిని పూజిస్తున్నాం మనం. ఎంత అజ్ఞానంలో ఉన్నామో చూడండి ప్రియులారా. మీరు ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో చూడండి. దేవుని పిల్లలు మనం పిలిపించుకుని మనము సృష్టి కర్తను వదిలిపెట్టి సృష్టిని పూజిస్తున్నాం, విగ్రహాలను పూజిస్తున్నాం. ప్రియులారా, చూడండి, నేను ఎలాగంటున్నానండి, మీరు మరో రకంగా అర్థం చేసుకోవద్దు. ప్రియులారా, వాక్యానుసారంగా నేను మాట్లాడుతున్నాను. ఎంతోమంది దైవజనులు చక్కగా మంచి మంచి వాక్యాలు మనకు చెప్తూ ఉంటారు. ఆ వాక్యాలను మేము వింటూ ఉంటాం, అటు ఫాలో అవుతూ ఉంటాం. ఈ బైబిల్లో ఉన్న వాక్యాలు కూడా మేము చెప్తూ ఉంటాం. బైబిల్లో ఉన్నది ఏ ఒక్క మాట కూడా పొల్లిపోదు. మరి ఆయన మన కొరకు బైబిల్ ఇచ్చారు. మరి ఆదికాండం నుంచి ప్రకటన వరకు మనకు బైబిల్ ఇచ్చారు. మన జన్మం పుట్టిన కాడి నుంచి చనిపోయే వరకు ఆ బైబిల్ని పాటిస్తూ ఆ ప్రభువుని మహింపరిస్తే కనుక మన కుటుంబంలో ఆశీర్వదించబడతాయి, మనం ఆశీర్వదించబడతాం, మన బంధువులు ఆశీర్వదించబడతారు, మన గ్రామాలు ఆశీర్వదించబడతాయి, మన జిల్లాలు ఆశీర్వదించబడతారు. మనల్ని బట్టి అనేక మంది మార్పు చెందుతూ ఉంటారు. ప్రియులారా, గమనించండి, ఈరోజు ఏ నమ్మకాల్లో మనం ఉన్నాం. పేతురు గారు అలాగే మరి నడుస్తూ ఉండగా మరి లోకం వైపు చూశాడు, మునిగిపోయాడు. దేవుడు మళ్ళీ చేయటిని లేపాడు. మనల్ని కూడా ఎన్నో మార్లు పాపంలో మునిగిపోయాము, దేవుడు లేపుతానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన లేపే దేవుడు, ఆయన నడిపించే దేవుడు, ఆయన మనల్ని పోషించే దేవుడు. ఆయన్ని మనం మర్చిపోయి సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజించే పరిస్థితుల్లో మనం వచ్చేస్తాం. ప్రియులారా, నా మాటలు శ్రద్ధగా మీరు విని ఈ వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని కొంతమందికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ యొక్క వీడియో ద్వారా కొన్ని ఆత్మలైనా మనము ఎదికి రక్షించే వాళ్ళగా మనం ఉంటాం. కొంతమంది చాలామంది ఉంటారు, వాళ్ళందరి కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మనందరం కూడా విశ్వాసము దేవునిలో బలపడాలి, దేవునిలో స్థిరపడాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి. మన గృహాల్ని మనకి మనమే బాటేసుకోవాలి. దేవుణ్ణి మహింపరుస్తూ ఉండాలి, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వసువార్త ప్రకటించు అన్నట్లుగా మన కొన్ని మాటలు అన్యులకు చెప్తూ ఉండాలి, దేవుడు అంటే తెలియని వాళ్ళకి చెప్తూ ఉండాలి. ఆ మాటల ద్వారా కొంతమంది మరి మారితే గనక ఆ ఆత్మలు మీ వద్దకి చేరతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చక్కగా ఆత్మని మనకి పెట్టి చక్కగా తల్లి గర్భంలో రూపించి అదే ఆత్మని పుట్టిన కానించి చనిపోయిన వరకు ఒక దీపం వల్ల మన ఆత్మని మన హృదయంలో పెట్టి ఆ ఆత్మని ఆయన కొరకు వెలిగించబడాలని ఆయన ప్రయాసపడతా ఉంటే ఆ ఆత్మని మనం లోకానుసారంగా మనం వెలిగించబడుతున్నాం, లోకానికి ఉపయోగించుతున్నాం.
చీకటైన పాపములకు ఉపయోగిస్తున్నాం. ప్రియులారా గమనించండి, ఆ ఆత్మని వెలుగులోకి ఉపయోగించాలి, దేవుని కొరకు ఉపయోగించాలి. ఆ ఆత్మ ద్వారా కొన్ని ఆత్మల్ని రక్షించాలి. ఈ ఆత్మలన్నీ కూడా దేవుని యొద్దకి చేర్చాలన్న ఆలోచనే దేవుని ప్రణాళిక. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. ఇంతమంది దైవజనుల్ని ఏర్పాటు చేసుకున్నారంటే మీ ఆత్మల్ని పట్టుకోవడం కోసమే గనక. మరి ఈ యొక్క నేను చెప్పే వాక్యము మీ హృదయంలో పెట్టుకోండి. మరి ఆ విధంగా మీరందరూ కూడా మరి కొన్ని ఆత్మల్ని ఎదుకరచించండి. మరి దేవుడు ఈ కుటుంబాలని మిమ్మల్ని 30 60 దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగల వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క పుణ్య మాటల వాక్యంలోంచి మీ బిడ్డలకు చెప్పాము నాయన. ఈ బిడ్డల హృదయంలో నాటుకోవడానికి సహాయం చేయండి ప్రభా. పేతురు గారిని ఏ విధంగా అయితే మరి నడిపించారు, విశ్వాసంగా నీ విశ్వాసం మిమ్మల్ని నడిపిస్తుంది అన్నట్లుగా మరి అలాగే మా బిడ్డలందరినీ కూడా విశ్వాసంగా నడవడానికి సహాయం చేయండి. కృప చూపించిన నాయన మీకు వందనాలు. మీరు ఇచ్చిన ఆత్మ, ఆ ఆత్మని నాయన ప్రభా మేము జీవించేంతకాలం, మా జీవితకాలం అంతా కూడా మీ ఆత్మలకి ఒక జ్యోతిలాగా, ఒక వెలుగులాగా మీ దగ్గరికి చేర్చడానికి ప్రభా రక్షించినట్లుగా, మా ఆత్మ ద్వారా కొన్ని ఆత్మను రక్షించినట్లుగా సిద్ధం చేయండి ప్రభా. ఈ ఆత్మ నరకంలోకి వెళ్ళకూడదు, పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి, పరలోక రాజ్యానికి చేరాలి అని మీ యొక్క ఆశ ప్రభువా. ఆ ఆశ ద్వారానే మీరు దైవజనులు ఏర్పాటు చేసుకున్నారు నాయన. ఈ కొన్ని మాటలు ప్రభువా నాతో మీరు పలికించారు. ఏ జ్ఞానము లేని వాడిని, చదువు లేని వాడిని ప్రభువా, పాములోని నాయన అయినను నన్ను నిలబెట్టికి కొన్ని మాటలు మాట్లాడిస్తాకి నాయన ఈ పరిశుద్ధాత్మ మాలో ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ వీడియో నా ప్రతి బిడ్డలో నాయన ప్రభా ఆ విధంగా నడిచినట్లుగా సహాయం చేసినట్టు బలపడుతుంది. యేసు పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.